ఇప్పుడు రానున్న అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి హ్మ్. హౌ టు హ్యాండిల్ ద సిట్యుయేషన్స్ కానివ్వండి, స్ట్రగుల్స్ కానివ్వండి అంటే ఏమంటారు? సో, యాక్చువల్లీ అయితే మక్క మిక్సింగ్ ఈ రేషియోలో చేయాలి, ఈ రేషియోలో చేయాలని ఎవ్వరు చెప్పలేదండి, నేర్పించలా. ఇదంతా చెప్పాలంటే మా అత్తయ్య స్ట్రగుల్. ఆమె మిక్స్ చేసి, ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఫైనల్లీ ఔట్‌కమ్ ఇలా ఉంటే ఔట్‌కమ్ బా వస్తుంది అని కనిపెట్టింది ఆమె. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఆ కష్టం ఉండదు. ఎందుకంటే ఆమె ఓపెన్‌గా చెప్పేస్తుంది. షీ ఈస్ లైక్ ఓపెన్ బుక్. ఓపెన్‌గా ఈ రేషియోలో మిక్స్ చేయాలి, ఇలా చేస్తే వస్తుంది అని చెప్పి పర్ఫెక్ట్‌గా నేర్పించేస్తున్నారు. కాబట్టి మాక్సిమం స్టూడెంట్స్‌కి ఆ స్ట్రగుల్ లేదు. మక్క వేయడంలో కూడా టెక్నిక్స్, బ్రష్ ఏ యాంగిల్‌లో పట్టుకోవాలి, ఎంత క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఏదైతే ఇది ఉందో టిప్ పైన ఒక బబుల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ ఆమె క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, స్టూడెంట్స్‌కి అయితే స్ట్రగుల్స్ అవసరమే లేదు. అలాంటి సిట్యుయేషన్ రాదు. ఆమె ఉన్నారు ఫ్రంట్. ఎందుకంటే ఆమెది ఒకటే భావం. నేను పడిన కష్టాలు, నేను పడిన స్ట్రగుల్స్ నా స్టూడెంట్స్ పడకూడదు అనేది ఆమె మెయిన్ పాయింట్ అండి.